కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు, రైల్వే పాసులు, బస్ పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ సమాజంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు గండ్ల రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్, ఉపాధ్యాయులు పి రవీందర్, కార్యదర్శి సట్ల హనుమంట్లు, జంట్ల మనోజ్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ ముందు వచ్చి నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఎందుకంటే మేము గౌరవ వేతనం కూడా లేని సమయం నుంచి మేము జర్నలిస్టుగా పనిచేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ TUWJ IJU జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగగారి భూమయ్య గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ గారికి నమస్కారం. TUWJ IJU నిర్మల్ జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్తో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి బాధ్యులు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పెండింగ్లో పెడుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది న్యాయమైన డిమాండు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా జర్నలిస్టులపై వార్తలను నిర్భయంగా వాస్తవాలు రాస్తే కూడా కొంతమంది